మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి సార్. డైరెక్టర్ నుంచి యాక్టర్గా ట్రాన్స్ఫర్మేషన్ చెప్పండి, ఆ తర్వాత నేను ఈ పర్మిషన్తో మీకు టాస్క్ ఇస్తా, తర్వాత అది కొట్టరండి. అంటే డైరెక్షన్ చేస్తూ 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 వచ్చాను కదా, సరే కొంచెం రిలాక్స్ అవుతూ మనం కూడా అందరు ఆర్టిస్టులని చూస్తూ ఉన్నాను నేను. అరే వీళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారే, మనం కూడా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కదా. రాసుకోండి, అందరికన్నా ఎక్కువగా ఇండస్ట్రీలో ఎంజాయ్ చేసేది ఆర్టిస్టులు మాత్రమే అన్న స్టేట్మెంట్ పాస్ చేసిన అంటే వాళ్ళు పాపం ఎప్పుడు వాళ్ళ బాధలు వాళ్ళకి ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, చక్కగా మంచి హుషారుగా ఉంటారు వాళ్ళు. మరి అది క్యారెక్టర్కి కావలసి అలాగే ఉంటారో, మరి లీనమైపోయి అలాగే ఉంటారో, మొత్తం మీద ఏమైతారో. వాళ్ళని చూసిన తర్వాత మాత్రం నాకు అనిపించింది మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు అని. అందుకే అప్పుడు హీరోగాను యాక్ట్ చేశాను 2 సినిమాలు. ఆ తర్వాత తెలిసింది ఇది చాలా కష్టమైనటువంటి విషయం అని. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అప్పుడే వద్దులే, మనం శుభ్రంగా చేసుకుందాం, మన డైరెక్షన్ ఏదో మన కథ, మన స్క్రీన్ ప్లే, మన ఇవి ఉన్నాయి, కొత్తగా కూడా మాటలు కూడా రాద్దాం, ఖాళీగా ఉన్నాం కదా, పాండమిక్ కదా, అలాగని చెప్పేసి కూర్చుని డైలాగ్స్ కూడా రాసి అన్నీ సెట్ చేసుకుని వెయిట్ చేస్తూ ఉండగా వీళ్ళ దగ్గర నుంచి కబురు వచ్చింది. సరే చేద్దామా, ఏం చేద్దాము, అవతల కోట రామకృష్ణ గారు పెద్ద బ్యానరు రేపొద్దున్న అంచేత అలాగని సరే ముందు ఒప్పేసుకుందాంలే, ఆ తర్వాత ఆలోచించుకుందాం అని ఒప్పేసుకున్నా. కథ చూస్తే అద్భుతంగా ఉంది. యువతలు కిరణ్ చేస్తున్నాడు, నాకు ఎందుకో చాలా బాగా నచ్చిందండి, మనస్ఫూర్తిగా నచ్చింది. సరే చేసేద్దాం అలాగని చేసేసా, డబ్బింగ్ చెప్పేసా, అంటే సినిమా కంప్లీట్ అయిపోయింది, చేసేసాం. ఏమైనప్పటికీ కూడా ఒక అద్భుతాన్ని ఆవిష్కరించడానికి బాగా సిద్ధపడినటువంటి ఈ గ్రూప్ మొత్తం అంతా కలిపి తయారు చేసినటువంటి కథ, తయారు చేసినటువంటి ఒక సినిమా మనకి కళ్ళ ముందు కనబడిపోతుంది. సో అలాంటి ఒక గొప్ప దాంట్లో నేను కూడా ఒక పార్ట్ అవ్వడం బాగానే ఉంటుంది కదా, అలాగని నేను కూడా ఒక పార్ట్ అయ్యాను అంతే.